గౌరపాలెం సంబరం పైన కుట్ర జరిగిందా? కుట్రలో భాగంగానే 4 గంటల వరకు జరగాల్సిన సంబరం 2 గంటలకే ముగింపు పలికారా అంటే అవుననే ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా అనకాపల్లిలో ప్రధాన ఉత్సవాలుగా పిలువబడే కుంచావారి గైరమ్మ, వెలుపుల వీధి గైరమ్మ, అలాగే గౌరపాలెం గైరమ్మ ఉత్సవాలు 11 గంటలకే ముగింపు పలుకుతున్న సమయంలో కూటమి అధికారంలోకి రాగానే దూర ప్రాంతాల నుండి వచ్చిన వారి కోసం అలాగే ఉత్సవ కమిటీల విజ్ఞప్తి మేరకు ఉత్సవ సమయాన్ని 2-3 గంటల వరకు పెంచడంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు చాలామంది హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడే గౌరపాలెం సంబరంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఎమ్మెల్యేగా కొంతల రామకృష్ణకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే దుగ్ధతో దురుద్దేశంతో కావాలనే వదంతులు సృష్టిస్తూ, ఆ వదంతులు ఎలాంటివి అంటే స్టేజీల వద్ద గొడవలు జరుగుతున్నాయి, కొట్టేసుకుంటున్నారు, పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే ఆస్కారం ఉందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించి 4 గంటల వరకు సజావుగా జరగవలసిన కార్యక్రమాలన్నీ 2 గంటలకే హడావుడిగా ముగింపు పలికేలా చేశారు అనే వార్తలు ఇప్పుడు పట్టణ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దీనికి ఈ జరిగిన పరిణామాలు కూడా అవుననే అన్నట్టు అనిపిస్తున్నాయి. ఒకరికి మంచి పేరు వస్తే తట్టుకోలేకపోతున్నారు అంటూ ప్రజలు అటు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన సంబరం మన వాళ్ళే కావాలని ఇటువంటి దుగ్ధతో ఇటువంటి ప్రచారాలు వ్యాప్తి చేయడం సమంజసం కాదని పలువురు పట్టణానికి చెందిన అలాగే కొంతాల అభిమానులు, పట్టణానికి చెందిన పలువురు మేధావులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన సంబరాన్ని మనమే పాడు చేసుకోవడం తగదంటూ పలువురికి హితవు పలుకుతున్నారు. ఆ హితవు ఎవరికంటే ఎవరైతే కడుపు మంటతో రగిలిపోయి సంబరానికి అలాగే కొంతల రామకృష్ణకు మంచి పేరు వస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారో వారికి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మన ఊరు మన పండగ మన సమాజం మన ఖ్యాతి అని ఆలోచించుకోండి అంటూ హితవు పలుకుతున్నారు.